మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చాలా ఖాళీగా ఉన్నారని తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈయన తుమ్మితే సభలు దగ్గితే సభలు పెట్టుకుంటా వారానికి 2-3 సభలు పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు సూటిగా అడుగుతా అండి, మీరు నిజంగా అంత ఖాళీగా ఉన్నారని ఎందుకు చెప్తున్నా అంటే, ఏదైతే గవర్నమెంట్ స్కూళ్ళల్లో బుక్స్ ఇస్తారో, షూస్ ఇస్తారో, డ్రెస్సులు ఇస్తారో, ఇవి మీరు ప్రవేశపెట్టిన కొత్త పథకాలు ఏం కాదు కదా. ఎప్పటి నుంచో వస్తున్నది. ఇంతకుముందు రాజకీయ నాయకులు ఎంతోమంది మారిరు. ఇవి ప్రభుత్వం నుంచి పిల్లలకు వచ్చే పథకాలే కదా. దీనికోసం కూడా ఒక సభ పెట్టుకోవాలి. సభ పెట్టుకొని చిన్న పిల్లలను, విద్యార్థులను తీసుకొచ్చి 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా కూర్చోబెట్టాలి. వాళ్ళకి నీళ్లు లేవు, తిండి లేదు. ఆ ఎండకు గాలి ఆడక వాళ్ళ పుస్తకాలతో వాళ్ళు గాలి కొట్టుకుంటూ కూర్చున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా రేవంత్ రెడ్డి గారు? మీరు నిజంగా అంత ఖాళీగా ఉంటే ఆ 9వ తరగతి పాస్ అయిన వాళ్ళకి బోనాఫైడ్లు ఇవ్వడానికి కూడా మీరే పోండి. 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకి మార్క్ షీట్ ఇవ్వడానికి కూడా మీరే పోండి. ఆ 1వ తరగతి 2వ తరగతి ప్రతి ఒక్కరికి మార్క్ షీట్లు, ఆ పాస్ మార్కులు ఎన్ని వచ్చినాయి, బోనాఫైడ్లు, హాల్ టికెట్లు, టీసీలు కూడా మీరే వెళ్ళి సరఫరా చేస్తే అయిపోతుందిగా రేవంత్ రెడ్డి గారు. అంత ఖాళీగా ఉన్నారు మీరు.